సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు జబర్దస్త్? ఇంకా ఇంకేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ప్రాజెక్ట్స్ మేడం, నేను లేటెస్ట్గా ఒక 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయండి. ఒకటి దసరా సినిమా తీసిన ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఒకటి కింగ్ జాక్ క్వీన్ అని రాబోతుంది. దసరాలో చేసిన సెకండ్ హీరో అందులో హీరోగా చేస్తున్నాడు. అలాగే దసరా డైరెక్టర్ గారు తమ్ముడు అందులో హీరోగా చేస్తున్నారు. దాంట్లో ఒక సెకండ్ విలన్ క్యారెక్టర్ చేశారండి, ముస్లిం క్యారెక్టర్. అండ్ అలాగే మన బెల్లంకొండ సీన్ గారు ఒక సినిమా హైందవ అనే ఒక సినిమా మధ్యకాలం ట్రైలర్ కూడా చిన్న టీజర్ వచ్చింది, అందులో కూడా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. ఇవి కాకుండా ఇప్పుడు ఇక మన ఇంటర్వ్యూకి ఎప్పటికీ రిలీజ్ అవుతుంది సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారి సినిమాలో. దాంట్లో ఒక మంచి, అంటే నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్, ఒక మంచి సింపతి క్యారెక్టర్. నన్ను చూస్తే 2 నిమిషాలు ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. అలాంటి చిన్న సిచ్యువేషన్ దగ్గర సీన్ చేశాను. పాడేరు 12 మైళ్ళని ఒక సినిమా రిలీజ్కుంది, సత్యం రాజ్ గారి హీరో అందులో. అలాగే రీసెంట్గా నేను వచ్చేటప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో వృషభ అనే ఒక సినిమా రిలీజ్ అయింది మేడం. అండ్ దానికి బిఫోర్ గేమ్ చేంజర్ వచ్చింది. దానికి ఇంకా ఒక 5-6 సినిమాలు ఉన్నాయి కానీ పేర్లు పెట్టలేండి, చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, కొన్ని పేర్లు పెట్టలేదు. సో మరి ఫుల్ గా బిజీనే ఉన్నారు కదా, మళ్ళీ ఊరికే సినిమా స్ట్రగుల్స్ అంటున్నారు మీరు? మేడం 95 నుంచి నాకు 2017 వరకు అన్ని స్ట్రగుల్స్ మేడం. చేశాను చాలా సినిమాలు. మీకు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన ఆదిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టరు, స్టూడెంట్ నెంబర్ 1, ఈడియట్, చెన్నకేశ్వర రెడ్డి, మళ్ళీ అలాగే నువ్వు వస్తావని నాగార్జున గారితో, చిరంజీవి గారితో అన్నయ్య సినిమా, మహేష్ బాబు గారితో యువరాజు, ప్రభాస్ గారితో యోగి, పవన్ కళ్యాణ్ గారితో బద్రి, తమ్ముడు, ఖుషి, అండ్ సర్దార్ గబ్బర్ సింగ్. ఇంకెవరు మేడం హీరోలు? అందరు హీరోలతో అయింది. అందరు హీరోలు, వెంకటేష్ బాబు గారితో సీతమ్మకిట్ల సిరిమల చెట్టు, అంటే బాడీ గార్డ్ చేశాను కానీ బాడీ గార్డ్లో కట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారితో అన్నయ్య చేశాను, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, ఇవన్నీ. ఇంకా ఏం సినిమా మేడం? సారథి అంతేనా? అందరిది కవర్ చేశారు. గేమ్ చేంజర్ అన్నారు. గేమ్ చేంజర్ అట్నే, అది కూడా ధృవాలో చాలా బాగుంటుంది, అది ఇంటర్వెల్ సీన్ ఉంటుంది రామ్ చరణ్ గారిది. మరి మీరు చెప్పాలి అంటే ఏంటంటే, సరే ఇలా బిజీ అందరితో చేశాను అన్నారు కానీ ఇది ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఒకసారి బిజీ ఉంటారు, ఒకసారి ఖాళీ ఉంటారు, ఎలా మీరు ఎలా హౌ డూ యూ అప్రోచ్? అంటే అన్ని సినిమాలు అప్రోచ్ అవుతాం మేడం. వాళ్ళకు ఒకవేళ మనం సెట్ అయితేనే తీసుకుంటారు, లేకుంటే తీసుకుంటారు. నా బ్యాడ్లకి ఏంటంటే ప్రతిదీ కూడా సినిమాలు వస్తాయి కానీ ఒక మంచి బ్రేక్ త్రూ క్యారెక్టర్ రావాలి. అండ్ మంచి క్యారెక్టర్ చేసిన సినిమాలేమో ఫ్లాప్ అవ్వడం అలా జరుగుతుంది, బాధ అనిపిస్తుంది. నేను కిక్ 2లో మంచి క్యారెక్టర్ చేశాను రవితేజ గారి సినిమాలో. నేను అనుకున్నా ఇప్పుడు బ్రేక్ వస్తుందేమో అనుకున్నా, అది అందరాలేదు. తర్వాత నేను గేమ్ చేంజర్ అనుకున్నా, అది కొంచెం ఇబ్బంది. అట్లా ఉంటాయి మేడం. మనం చేసిన సినిమాలు ఆడితే జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా పేరు వచ్చి బయటపడిపోతాం. అది